ఈ నెల 12వ తేదీన కాకినాడ పిఆర్ భవనంలో జరగనున్న భవన నిర్మాణ కార్మికుల జిల్లా మహాసభను విజయవంతం చేసేందుకు పెద్ద సంఖ్యలో భవన నిర్మాణ కార్మికులు తరలి రావాలని భవన నిర్మాణ కార్మికుల సంఘం నాయకులు తాటిపాక మధు ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్లు పిలుపునిచ్చారు. కాకినాడ సాంబమూర్తి నగర్లో పిఆర్ భవన నిర్మాణ కార్మికుల జిల్లా మహాసభ కరపత్రం ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మికుల సంఘం గౌరవ అధ్యక్షుడు తాటిపాక మధు ముఖ్య అతిథిగా పాల్గొని కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వివిధ కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. నేను ₹1 ఆ సంక్షేమ బోర్డులో జమ చేస్తాను. తెలంగాణ కనుకంట మేము అధికారం రాగానే ఈ సంక్షేమ బోర్డు ప్రమాద బీమాలు అన్నీ కూడా బాగా ఇస్తామని ఆయన చెప్పిన మాటలు 2 ఏళ్ళు అయిపోయింది. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు ఒక్క మాట కూడా ఈ భవన సంక్షేమ బోర్డు మీద కానీ, భవన నిర్మాణ రంగం మీద కానీ, భవన నిర్మాణ కార్మికుల మీద కానీ ఒక్క మాట మాట్లాడలేదు. నీ మాట మోగపోయిందా? నీకు తెక్కుంది, లెక్క ఉంది కదా, మరి దీని ఎందుకు లెక్కలేదు? నేను నమ్మం కదా. రాష్ట్రంలో ఉన్న ప్రతి భవన నిర్మాణ కార్మికుడు ఆనాడు జగన్ చేసిన ద్రోహాన్ని నిన్ను గెలిపించారు కదా. ఎందుకని సంక్షేమ బోర్డు నిర్వీర్యం చేస్తున్నావు? అందుకని ఈ నెల 12వ తేదీ పిఆర్ భవన్లో అన్ని కార్మిక సంఘాలని, ఇంజనీర్లని, మేధావుల్ని అందరినీ కలుపుకొని కూడా ఒక అవగాహన సదస్సు మరి ఈ భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రాష్ట్ర నాయకుడు తోక ప్రసాద్ గారి నాయకత్వంలో అవగాహన సదస్సు జరగబోతుంది. కావున కాకినాడ జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాల నుంచి భవన నిర్మాణ కార్మికులందరూ హాజరయ్యి ఐక్యంగా భవిష్యత్తు పోరాటానికి మనం నాంది పలకాలని తెలియజేస్తున్నాను. తాటిపాక మధు, ది కాకినాడ జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు. 2009 నుండి 2019 వరకు అనేక రకాల క్లైములు మంజూరయ్యాయి. 2019 నుంచి 5 సంవత్సరాల పాటు ఈ క్లైములు ఆగిపోవడం జరిగింది. కానీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సంక్షేమ బోర్డు పునఃప్రారంభిస్తామని చెప్పేసి ఎన్నికల ముందు హామీలు ఇవ్వడం జరిగింది. మేము భవన నిర్మాణ కార్మిక సంఘాలుగా ఒకటే అడుగుతున్నాం, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు మీరు తక్షణమే అమలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అధికారంలో వచ్చి 18 నెలలు అవుతా ఉన్నా ఇప్పటికీ సంక్షేమ బోర్డు అమలు చేయడం లేదు. కొన్ని ప్రదేశాల్లో కార్మికులు ప్రమాదవశాత్తు పడిపోయి చనిపోతే, మృతి చెందితే కార్మిక సంఘాలుగా ఆందోళన చేస్తేనే నష్టపరిహారం ఇస్తున్నారు తప్ప ఈ సంక్షేమ బోర్డు నుండి ₹1 కూడా మంజూరు కావడం లేదు. మా ప్రధానమైన డిమాండ్స్ తెలంగాణ రాష్ట్రం వల్లే ఆంధ్ర రాష్ట్రంలో కూడా ₹10 లక్షల ఎక్స్గ్రేసియా యాక్సిడెంట్ క్లైమ్కి మంజూరు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అలాగే మ్యారేజ్ గిఫ్ట్, డెలివరీ, సాధారణ మరో అన్ని క్లైమ్లు కూడా యథావిధిగా అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. దేశవ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికుల యొక్క పథకాలు ఒకే విధంగా అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. అందులో భాగంగానే ఈ నెల డిసెంబర్ 12వ తేదీన భవన నిర్మాణ కార్మికులు పడుతున్న ప్రమాదాలు, పథకాలు అమలుపై అవగాహన సదస్సు అనేది కాకినాడలో స్థానిక పిఆర్ భవన్లో ఏర్పాటు చేస్తా ఉన్నాం. అందుకని ఈ సదస్సు జయప్రదానికి కాపీ మేస్త్రులు, ఎలక్ట్రీషియన్లు, పెయింటర్లు, బైండర్లు తదితర రంగాల 36 రంగాల కార్మికులందరూ కూడా తరలి రావాలని ఈ కాకినాడ జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ తరఫున పిలుపునిస్తా ఉన్నాం.